పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న చిత్రం ఓజీ. ఈ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. పవన్ కెరీర్ లోనే ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ఇది. పవన్ గ్యాంగ్స్టర్ లీడర్ గా నటిస్తూ ఉండగా ఇటు ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో ఓజీకి ఆంధ్రాలో దుమ్ము రేపే బిజినెస్ నడుస్తోంది. సీడెడ్ కాకుండా మిగిలిన ఆంధ్ర ఏరియా ఓజీ రైట్స్ ని ఓ టాలీవుడ్ అగ్ర నిర్మాత దక్కించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓజీ నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. తమన్ అద్భుతమైన పాటలు ఇచ్చారట. అందులో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రేయారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ఉన్న డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తూ ఉన్నారు. గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకువస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ కి ముందే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. పుష్ప 2 తర్వాత ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ కలెక్షన్లు రాబట్టిన రెండో తెలుగు చిత్రంగా ఓజీ నిలిచిందని ఇండస్ట్రీ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఈ భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ వెనుక పవన్ కళ్యాణ్ యొక్క అపారమైన క్రేజ్ మరియు స్టార్ డమ్ కీలక పాత్ర పోషించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్ తదితరులు కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాతమవుతున్న ఓజీ సినిమా అభిమానుల్లో ఉత్కంఠని రేకెత్తిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భాను ప్రియాంక్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తూ ఉన్నాడు. బాలీవుడ్ సెన్సేషన్ తమ సంగీతం అందిస్తూ ఉన్నాడు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ డీల్స్ ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు మేకర్స్. పవన్ గత సినిమాలని మించి ఓజీ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఆంధ్రాలోని ఉత్తరాంధ్ర నుండి నెల్లూరు వరకు కలిపి 81 కోట్ల రేషియాలో అమ్మకాలు చేశారు మేకర్స్.